ఈరోజు చూస్తుంటే మన పలమనేరు రంగమార్ థియేటర్లో సంక్రాంతి పండుగ వాతావరణము నెలకొంది. చూస్తామంటే ఈ 2026 బ్లాక్ బస్టర్ సినిమా ఏదైనా ఉందంటే మన శంకర్ వరప్రసాద్ గారు మొట్టమొదటిగా పునాది రాళ్ళు అనే సినిమాతో చిరంజీవి గారు డెబ్యూట్తో ఎంటర్ అయ్యి 1978లో పసివాడు ప్రాణంతో అతను మొట్టమొదటిగా మన స్క్రీన్ మీదకి ఆయన రావడం జరిగింది. ఆయన దాదాపు అన్ని క్యారెక్టర్స్ ఎమోషన్స్ కావచ్చు, యాక్టివ్ కామెడీ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, మాస్ కావచ్చు, అలాంటి అన్ని క్యారెక్టర్స్ ప్రాణం పోస్తూ అతను అభిమానం మనుషుల్ని గెలుచుకుంటూ మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి ఈరోజు 46 సంవత్సరాల్లో దాదాపు 150 చిత్రాలు చేసి అభిమానం మనుషులను దోచుకున్న ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక మన ఇండస్ట్రీలో ఎవరున్నారంటే చిరంజీవి గారు. 2006లో అతను పద్మభూషణ్ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే 2024లో పద్మవిభూషణ్ అవార్డు తీసుకొని మన చలనచిత్ర ఇండస్ట్రీకి గర్వకారం చేసిన ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. ఈయన ఈ 150 చిత్రాలు తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్, కన్నడలో కూడా డబ్బింగ్ చేస్తూ ప్రజల మనసు దోచుకున్న వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒకే మాట అంటారు, ఇండస్ట్రీలో నేనే కాదు, కొత్తగా ఉండొచ్చు, పాతగా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను అవకాశం ఇస్తాను, మీరందరూ కూడా ఎదగండి అని చెప్పే ఒక వ్యక్తి చిరంజీవి గారు. ఈరోజు సంక్రాంతికి ప్రజల మనసులు, ఎందుకంటే మధ్యతర కుటుంబాలు ఉంటాయి, కొంచెం ఆనందంగా నవ్వుకున్నామని వస్తారు. ఈ చిత్రంలో నవ్వు, ఎమోషన్స్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్, మాస్ అన్ని చూపించిన అనిల్ రావుపూడి డైరెక్టర్ గారికి మేము నమస్కరిస్తున్నాము. అలాగే భీమ్స్ అదిరిచ్చారండి. ఆ సాంగ్స్ చూస్తా అంటే ఎట్లా బూస్ బంప్స్ వస్తుంది, చాలా ఎక్సలెంట్గా చేశాడు. ఎందుకంటే ఈరోజు ఎన్నో సినిమాలు చూసాము, ఈ సినిమాతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవుతుంది మన పలమనేరులో. అలాగే మా పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆశీస్సులు చిరంజీవి గారికి ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాము. చిరంజీవి గారు నటించిన వరప్రసాద్ గారు వస్తున్నారు సంక్రాంతికి. మంచి ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్. ఈ జనరేషన్కి భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలనేసి కళ్ళు కట్టినట్టు చూపించారు. చాలా మంచిగా ఉంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఈసారి చిరంజీవి గారు కొట్టారు. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి ఘరానా మొగుడు వచ్చాడు. ఆ రూపంలో చిరంజీవి గారు చాలా మంచిగా ఆయన ఏజ్ ఎక్కడికో 90s తీసుకెళ్లారు. ఆయన చూస్తుంటే తెరపైన చాలా ఆనందంగా ఉంది. ఈసారికైతే ఫ్యామిలీ, యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్, బ్లాక్ బస్టర్ హిట్. శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి హిట్ కొట్టారు.